జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ ఉండబోతా ఉంది. ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్తుంది అనే భయంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కనబడతా ఉంది. ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇటు అధికారంలో ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పైన తను విరుచుకుపడుతుంది అని చాలాసార్లు అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నేతల పైన, ముఖ్యంగా హరీష్ రావు, ఏదైతే జగదీశ్వర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలపైనే తను విరుచుకుపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి ఈ మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉండబోతా ఉంది. ఈ ప్రెస్ మీట్లో కూడా మరి ఏ అంశాలు మాట్లాడుతుంది అనే దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. నిన్న జరిగిన ఏవైతే కొన్ని పరిణామాలు మనం చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలు కూడా కొంత కల్వకుంట్ల కవితని గురించి మాట్లాడుతున్న పరిస్థితి కనబడింది. తర్వాత కొన్ని పరిణామాలు కూడా అంటే బీఆర్ఎస్ భవన్లో కూడా కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా తీసుకొచ్చి దిష్టిబొమ్మలాగా దానం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ అంశాల గురించి మాట్లాడుతుందా, లేకుంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతుందా, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుండి తనని సస్పెండ్ చేశారు కదా ఆ అంశం మాట్లాడుతుందా, కేసీఆర్ గురించి మాట్లాడుతుందా, మరి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుందనే దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఏదైతే లిల్లీపుట్ అని జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది, ఇప్పుడు హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడింది, ఇప్పుడు కేటీఆర్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనే నేపంలో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే సీనియర్ వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి అనేక అండదండాలుగా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ని కూడా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే తన పార్టీ నుండి సస్పెండ్ అయింది కాబట్టి మరి ఈ అంశాల గురించి మాట్లాడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. గతంలో ఈ కార్ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇవన్నీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తుందా అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్న నెపమైతే కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అవినీతి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ అంతగానం చెప్తున్న పరిస్థితుల్లో కల్వకుంట్ల కవిత ఒక సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఏవైతే బీఆర్ఎస్ పైన వస్తున్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడి మరింత కాంగ్రెస్కి చులకనయ్యే విధంగా మాట్లాడుతుందనే ఆవేదన బీఆర్ఎస్ నేతల్లో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే హరీష్ రావు సంబంధించిన ఏవైతే బొమ్మలను అంటే దిష్టి బొమ్మలను దానం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. జాగృతి ఆఫీసు ఆవరణంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలక నేతల దిష్టి బొమ్మలను దానం చేస్తూ ఉన్నారంటే ఎంత విడ్డూరానికి కల్వకుంట్ల కవిత ఉంటుందనే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మరొక కొన్ని అంశాలు అయితే ఇప్పుడు తెరపైకి అయితే వస్తూ ఉంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉండబోతుందనే అంశాలపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే ఉత్కంఠగా అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఏం మాట్లాడబోతా ఉంది. బహుజనుల కోసమే తను పార్టీ పెట్టబోతుందని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు పార్టీ నుండి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత మరి బహుజనుల గురించి మాట్లాడుతుందా, లేకుంటే తన సస్పెన్స్ గురించి మాట్లాడుతుందా, లేకుంటే బీఆర్ఎస్ నేతల గురించి మాట్లాడుతుందనే ఈ ఉత్కంఠ అయితే కనబడతా ఉంది. మరి చూడాలి కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడబోతుంది అనేది కూడా యావత్ తెలంగాణ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.